తెలుగు క్రికెట్ ఆటగాడు హనుమ విహారీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై చేసిన ఆరోపణలు ఏ రేంజ్లో దుమారం రేపాయో అందరికీ తెలిసిందే. వైసీపీకి చెందిన ఒక కార్పొరేటర్ వల్లే తాను ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్సీకి దూరమైనట్లు విహారీ చెప్పుకొచ్చాడు. ఈ వ్యాఖ్యలు క్రీడాపరంగానే కాకుండా పొలిటికల్ గా కూడా హీటు పెంచాయి. ఈ వ్యవహారంపై టీమిండియా క్రికెటర్లతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ ప్రముఖులు కూడా స్పందించారు. అయితే హనుమ విహారీ పట్ల అనుచితంగా ప్రవర్తించారంటూ వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నోరు విప్పింది. జనవరిలో హనుమ విహారీ కెప్టెన్సీలో ఆంధ్ర జట్టు బెంగాల్తో తలపడిందని, మ్యాచ్ సమయంలోనే తోటి ఆటగాడు పృథ్వీరాజ్ను విహారీ వ్యక్తిగతంగా దూషించాడని చెప్పుకొచ్చింది. అందరి ముందు విహారీ తనతో దురుసుగా వ్యవహరించాడని పృథ్వీరాజ్ అధికారికంగా ఫిర్యాదు చేశాడంట. హనుమాపై కంప్లైంట్ రావడం కొత్త కాదని, గతంలో కూడా ఇలాంటి ఫిర్యాదులు వచ్చాయని అసోసియేషన్ అంటుంది. ముస్తాక్ అలీ టోర్నీ టైంలో తోటి ఆటగాళ్లపై విహారీ అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడని ఆరోపించింది. పైగా విహారీ తీరుతో జట్టులో విభేదాలు కూడా చోటు చేసుకుంటున్నాయని తెలిపింది. విహారీ తీరుపై ఫిర్యాదులు రావడంతోనే చర్యలు తీసుకున్నట్టు ఏసీఏ వెల్లడించింది. తన స్థానంలో రిక్కీ బూయికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అసోసియేషన్ విహారీ తెలియజేసినప్పుడు ఆ నిర్ణయానికి తాను అంగీకరిస్తున్నట్టు కూడా చెప్పాడని తెలిపింది. కానీ తన ఆరోపణలు చూస్తే పూర్తి భిన్నంగా ఉన్నాయని అంటుంది. విహారీ కెప్టెన్సీ తొలగింపులో రాజకీయ కోణం ఏది లేదని, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పై ఎవరి ఒత్తిడి లేదని కమిటీ చెబుతుంది. అయితే విహారీ ఎవరి మీదైతే ఆరోపణలు చేశాడో ఆటగాడు సమర్థుడే అని చెప్పుకొచ్చింది. అండర్ 14, 16 ఏజ్ గ్రూప్, అండర్ 19 విను మన్కడ్ కూచ్ బిహార్, అండర్ 23, 25 కల్నల్ సీకే నాయుడు ట్రోఫీలో ఆడి చక్కటి ప్రతిభను చూపాడని అంటుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిష్టను దెబ్బతీసేలా విహారీ పలు ఆరోపణలు చేశాడని ఏసీఏ అంటుంది. దీన్ని నమ్మి కొన్ని రాజకీయ పార్టీలు, నాయకులు క్రికెట్ అసోసియేషన్ పై విమర్శలు చేయడం విచారకరం అంటుంది. క్రికెట్తో రాజకీయాలు చేయొద్దంటూ ఆయా పార్టీల నాయకులకు విజ్ఞప్తి చేసింది. అయితే ఇక్కడ అర్థం కాని విషయాలు మాత్రం కొన్నున్నాయి. విహారీ ఆటగాళ్లతో మొదటి నుండి దురుసుగా ప్రవర్తిస్తుంటే ఎప్పుడైనా వార్నింగ్ లెటర్ ఇవ్వడం కానీ, ఫిర్యాదుదారులు ఇచ్చిన ఉత్తరాలు కానీ అసోసియేషన్ వద్ద ఉన్నాయా లేదా అనే విషయాన్ని చెప్పనలేదు. అలాగే పృథ్వీరాజ్కి నిజంగానే ప్రతిభ ఉన్నప్పటికీ అతడిని కెప్టెన్ ఆడనివ్వకపోతుంటే సెలెక్టర్లు, ఏసీఏ చూస్తూ ఎందుకు ఉండిపోయింది అనే వాటికి ఎక్కడ వివరణ ఇచ్చినట్టు కనిపించలేదు. తీరా విషయం రచ్చికెక్కిన తర్వాత తప్పులన్నీ హనుమ విహారీనే చేశాడంటే నమ్మేదెలా అంటున్నారు అనేక మంది.